ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వివరాలు ప్రకటించారు. మంగళవారం నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీలు నిర్వహించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. ఇక ప్రీమియర్ షాపులకు, గీత కులస్తులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిశాంత్ కుమార్ మనకు స్పష్టం చేయడం జరిగింది. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 3 విధానాల్లో దరఖాస్తు స్వీకరిస్తామని, జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు 50 లక్షల నుంచి మనకు 85 లక్షల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎంఆర్పి కంటే అధిక రేటుకి అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్మిట్ రూములకు, బెల్ట్ షాపులకు అనుమతి లేదని తెలిపారు. ప్రీమియర్ షాపులకు ఫీజును 1 కోటి రూపాయలుగా నిశాంత్ కుమార్ నిర్ధారించారు. మద్యం షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా ఉంటుందని, స్కూల్స్, టెంపుల్స్ ఉన్న చోట 100 మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం షాపులకు అనుమతి లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మద్యం షాపులు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న అంశంపై నూతన మద్యం పాలసీలో నిబంధనలు పొందుపరిచామని, బీసీల పేరుతో షాపులు వేరే వ్యక్తి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి షాపులో ఖచ్చితంగా 2 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. నాణ్యమైన మద్యంతో పాటు పేరొందిన బ్రాండ్స్ కూడా మద్యం షాపులో దొరుకుతాయని, ఎవరన్నా నాణ్యత లేని మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ విధానం ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా న్యాయం చేయాలన్న దానిపై చర్యలు జరుపుతున్నామని తెలిపారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు పాత విధానమే అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. నూతన విధాన పాలసీలో సిండికేట్ అయ్యే అవకాశం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. 2017లో ఒక్కో షాపుకు 18 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నట్లు నిశాంత్ కుమార్ తెలిపారు. మరి